అందరికీ నమస్కారం. ఈ నెల 10వ తారీఖు సాయంత్రం పూట వినుకొండ పట్టణంలో ఈ వెనక ఉన్నటువంటి ముద్దాయిలు మరియు ఇంకొక ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, 16-17 సంవత్సరాల వాళ్ళ పిల్లలు. ఈ నలుగురు కలిసి అచ్చుకట్ల రాంబాబు, అతను నంగలూరు గ్రామము, ఈపూరు మండలం, అతన్ని కొట్టి చంపడం జరిగింది. అంటే కొట్టినందువలన చనిపోయాడు. కొట్టడం ఎలాగంటే చేతులు కాళ్ళతోటి మరియు ఓన్లీ హ్యాండ్స్ ఉపయోగించి, ఒక అతని దగ్గర మాత్రం కడియం ఉంది, ఆ కడియంతో కొట్టాడు. ఎక్కడ తగిలిందో తగలరాని స్పాట్లో తగిలింది అతనికి. ఆ రాంబాబు 10వ తారీఖు దెబ్బలు తిన్న తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే 13వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. డాక్టర్ గారికి సిఐ గారు దర్యాప్తు చేపట్టి క్వశ్చనీర్ వేస్తే ఈ కొట్టిన దెబ్బలు ఈ హార్ట్కి కానీ లివర్కి కానీ బాగా తీవ్రంగా తగలడం జరిగింది. చేతులతో కాళ్ళతో కొట్టారు. నలుగురు కలిసి కూడా బాగా ఆ వీడియో ఫుటేజ్ కూడా వచ్చింది. ఆ వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేసిన తర్వాత మేము అది నిర్ధారణకు రావడం జరిగింది. ఇందులో ఏమి ఎలాంటి గాయాలు లేవు, లేకపోతే రక్తం బయటకు వచ్చింది కూడా లేదు. అయినా కానీ మనిషిని తీవ్రంగా కొట్టి చంపడం జరిగింది. వీళ్ళు ఇంతకు ఎందుకు చంపారు అంటే పెద్ద ఇష్యూ ఏం లేదు. అంగలూరు రాంబాబు వెళ్తూ అట్లా స్పిట్ చేస్తాడు, ఉమ్మేస్తాడు. మమ్మల్ని చూసి ఉమ్మేస్తావురా నువ్వు అని చెప్పేసి వాళ్ళు గొడవ అయింది, చిన్న గొడవ. నేను మిమ్మల్ని చూసి ఎందుకు వేసాను అతను అంటాం, మా దగ్గరకు వచ్చి ఉమ్మేసి వేయలేదంటావా అని చెప్పి ఇంకొకరికొకరు తాగేసి ఉన్నారు. బాగా అతనే ముందు ఒక దెబ్బ కొట్టేసరికి వీళ్ళ నలుగురు పిల్లలు, తండ్రి అందరూ కలిసి బాగా కొట్టడం జరిగింది, చనిపోవడం జరిగింది. దాని మీద అది ఆ సీసీ ఫుటేజ్ తీసుకొని దర్యాప్తులో భాగంగా మా సిఐ గారు వాళ్ళ స్టాఫ్ మొత్తం సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి రాత్రి 7 గంటలకు ఈరోజు మార్నింగు వెంకుపాలెం గ్రామం వద్ద వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని విచారణ చేస్తే వాళ్ళు అడ్మిట్ అయ్యారు. దాని మీద ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతూ ఉంది.